ఈరోజు అయితే మనం ఒక్క పొద్దున్నాం, దేవుని అయితే దర్శనం చేసుకున్నాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ శివరాత్రి. తిన్నా గైస్, అసలు బండే ఇస్తలేదు అడిగితే, కాలు మొక్కిదని అటు చేసి ఇచ్చింది. ఫైనల్గా అయితే వచ్చేసినాం మనం కోటేశ్వర్ మందిర్కి. చూడు ఎంత పెద్ద లైన్ ఉందో, అయ్యా చాలా పెద్దగా ఉంది. దాని దాకా వాళ్ళ మనం రాసుకుంటాం. ఇంకో లోపల ఉంటుంది టెంపుల్. శివయ్య హరహర మహాదేవ్ శంభో శంకర. లోపలికి ఎంటర్ అయినాం మేము. పబ్లిక్ అయితే వస్తున్నారు ఆడికని, చాలా రష్ ఉన్నారంట. ఇప్పుడే కనుక్కున్నాం అందరినీ. ఫైనల్గా అయితే వచ్చేసినాం మనం. లైన్లో చూడాలి ఇక లోపల పోవాలి. ఎంత టైం పడుతుందేమో దర్శనం పడడానికి చూడాలా. మంచి ఆయిస్ ఇప్పుడే మనం దర్శనం చేసుకొని వచ్చేసినాము. ఇక టెంపుల్ వచ్చేసి దీని ఎక్కడనే ఉంటుంది, టెంపుల్ ఎక్కడనే ఉంటుంది. మీరు కూడా దర్శనం చేసుకోవాలి. బయటికి రాగానే హనుమాన్ టెంపుల్ ఉంది, కృష్ణన్ టెంపుల్ ఉంది, ఇంకా చాలా టెంపుల్స్ ఉంది. మనమైతే దర్శనం చేసుకుందాం. ఇంకా లోపల వేసి అలా శివయ్యని దర్శనం చేసుకోవాలంటే మినిమం ఉండాలా. హర హర్ మహాదేవ్ శంభో శంకర. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. యశ్వంత్ రజాక్ 26. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ శివరాత్రి. ఇప్పుడైతే మనము కోటేశ్వర్ మందిర్కి వెళ్తున్నాము. ఇప్పుడు కోటేశ్వర మందిర్ వచ్చేసి ఆర్మీ ఏరియాలో ఉన్నది, హకీంపేట్లో. ఆర్మీ ఏరియాలో అయితే సూపర్ ఉంటుంది కోటేశ్వర మందిర్. వెళ్తున్నాం ఆడికైతే. ఇప్పుడు నేను ఇక మా తమ్ముడు చిరంజీవి ఇంకా మా దోస్తుగాడు కలిసి పోతున్నాము. ఇప్పుడు తుమ్కటకి అయితే పోదాం. మస్తు ఉంటుంది గైస్, ఫుల్ పబ్లిక్ ఉంటారు ఆడనైతే. కోటేశ్వర మందిర్ కన్నా అయితే చాలా ఫేమస్ టెంపుల్. అంటే డైలీ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నుంచి 6 నుంచి 2 వరకు ఉంటుంది. ఫుల్ అంటే ఫుల్ సూపర్ ఉంటుంది, ఫుల్ పబ్లిక్ ఉంటారు ఇప్పుడైతే. ఎందుకంటే ఆర్మీ ఏరియా కాదు, ఎట్లా ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చలో వెళ్ళిపోదాం అడిగైతే. యశ్వంత్ ఆల్రెడీ వెళ్ళిపోయిందంట, అన్నీ ఉన్నాడంట. ఆడ పోయినాక కలుస్తాం. చలో వెళ్ళిపోము అదే గాయస్. ఇప్పుడైతే మనం కోటేశ్వర మందిర్కి వెళ్ళిపోతున్నాం. చెల్లెగా అండ్ ఇదే ఓమి కాలి చుట్టక్క అడుగుతే ఇచ్చేది బండి. మస్తు బతిలాండి అసలు, బండి ఇస్తలేదు అసలు. మస్తు అంటే మస్తు బతి, కాలు మొక్కిదని అటు చేసి ఇచ్చింది. गाइस चलो వెళ్ళిపో. हमारा महादेव शंभो शंकर आवरा. वो हमारा चलो देखो. సరే సరే చలో గాయస్ వెళ్ళిపో. మీరు ఇక్కడ హెలికాప్టర్ సౌండ్ వస్తుంది ఊకే, అందుకోసమే ఇంకొక 1 వీక్లో అయితే మైక్ తీసుకుంటున్నా. ఊకే సౌండ్ చేసి దమ్దం చేసాయి గాయస్. వీడియోలు కూడా రావు మంచిగా తెలుసా. అయిరా సిగ్గుపడతావేం రా, వీడియో చేయకముందుకేమో మంచిగా మాట్లాడినావు. పోయినావా హాస్పిటల్కి? హాస్పిటల్ కట్టరా. గుడి పోయినావా? ఏ గుడి పోయారు? చూడు నువ్వురా. ఎందుకు? హరహర్ మహాదేవ్ అనురా. ఒక పొద్దు ఉంటున్నావారా నువ్వు? శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. ఇంకా లోపలికి వస్తలేడు, వచ్చి 5 minutes అవుతుంది, ఇంకా వస్తలేడు. బండి పెట్టేసినాము, ఇంకా రాలేదు. ఏం చేస్తున్నాము. ఇంకా బిందెలైనా వచ్చింది గైస్. కొంటారా బిందెలు? గాయస్ గుడి పోదామంటే మామిడాకులకు తీసుకొని వచ్చేడు. ఒక్క పొద్దు ఉంటున్నావా మళ్ళా? రోజు అలిగిస్తాడు. మనం ఇప్పుడైతే మామిడాకులు దంపుకున్నాం. తోటలా బాగుంది. తిన్నావా మళ్ళీ? ఏమో లేదా? తిన్నావా లేదా? ఏం తినిపి, ఎందుకంటే ఇలా షూ ఉంది. ఒక్క పొద్దు ఉంటుంది నేను ఈరోజు శివరాత్రి కాబట్టి. హెల్మెట్ పెట్టుకోవాలా మంచిది. చలో గాయస్ వెళ్ళిపో. మేము ఎక్కడికి పోమంటాం ఇప్పుడు? ఏ టెంపుల్? కోటేశ్వర మందిర్ ఫుల్ ఫేమస్ గాయస్. ఆర్మీ ఏరియాలో ఉంటుంది.
ఇగో చెప్పినాడు మొత్తం పార్కింగ్ అయితే పెద్ద ప్లేస్ పెట్టేసినావా అన్నాక వేరే పెడదాం మళ్ళీ ఎడబెట్టాం नहीं नहीं लगे ना बंडी हाँ लगा हाँ ठीक है अंदर बंडल వచ్చేసిన ఫైనల్గా కోటేశ్వరం మందిర్ నైట్ 11 వరకు కదా ఓపెనింగ్ తెలియదు అరే కొంచెం యాక్టివ్ అవుతుందా ఫైనల్గా అయితే వచ్చేసినాం మనం కోటేశ్వర్ మందిర్కి. ఇన్నైతే బండి పార్కింగ్ చేసేసినాం. చలో వెళ్ళిపోం. ఇక ఫుల్ రష్ ఉన్నారు, ఒక్కసారి చూసుకోరు. ఇక పబ్లిక్ చూడు, వెనకాల కార్లు మొత్తం పార్కింగ్లో ఆడికైనా ఉంది పార్కింగ్ లైన్. ఇందాక వచ్చారు ఇట్లకైనా ఉందా. చలో వెళ్ళిపోవాలి. ఒకసారి మీకైతే చూపెడతా. మొత్తం ఆర్మీ ఏరియా మస్తు ఉంటుంది. అది చూడండి, ఇక చాలామంది ఉన్నారు. ఇంకా టెంపుల్ దగ్గర వెళ్ళిన తర్వాత చూసాం అక్కడ ఎంతమంది ఉన్నారో. ఇక్కడ నేనైతే ఆర్మీ సర్వీస్ వాళ్ళు అయితే మంచిగా స్ట్రిక్ట్ ఉన్నారు. ఇక్కడ మంచిగా ప్రతి ఒక్కటి చెప్తున్నారు, ఇట్లా వెళ్ళాలి అట్లా వెళ్ళాలని చెప్పేసి. చాలా సైలెంట్గా ఉంది ఏరియానైతే. ఇక్కడ చాలా బాగుంది. ఒకసారి అయితే లోపలికి వెళ్ళిన తర్వాతనైతే చూద్దాం. అట్లనే కొంచెం ముందుకు వెళ్తూనే ఉందాం. చూడండి, ఇట్లా మనం వెళ్తుంటే రైట్ సైడ్లో అయితే జ్యూస్ సెంటర్ అయితే పెట్టినారు. జ్యూస్ సెంటర్ బా మొత్తం ఆర్మీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళే తాగుతారు, వాళ్ళు తాగరు కదా. బా చూడరు ఎట్లా వస్తారు పబ్లిక్. లైన్ ఉందా ఇక్కడ. అమ్మో చాలా పెద్ద లైన్ ఉంది గైస్ ఇక్కడ. ఏడిపోయిన లైన్. మనం ఇంకా కాశీలో ఎంత లైన్ ఉండే. కాలభైరవ స్వామిని ఇంకా విశ్వనాథ్ స్వామిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ చూడూరు గైస్. ఇక్కడ ఇంకా పెద్ద లైన్ ఉంది. కాశీకి వచ్చినట్టే అనిపిస్తుంది నాకైతే. అంత పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. చూడు ఎంత పెద్ద లైన్ ఉందో. అయ్యా చాలా పెద్దగా ఉంది. దాని దాకా వాళ్ళ మనం నడుచుకుంటాం. లోపల ఉంటుంది టెంపుల్. చాలా పబ్లిక్ ఉన్నారు. మొత్తం మన తెలుగు వాళ్ళు, సగం ఆర్మీ వాళ్ళు ఉన్నారు. ఆర్మీ వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారు మొత్తం. చెప్పు ఎట్లా అనిపిస్తుంది. పెద్ద లైన్ ఉందంట. కాశీలో చూసినప్పుడు కాశీలో కూడా లైన్ ఉండే. ఇంకా కుంభమేళ పోయినప్పుడు ఇంకా చాలా పబ్లిక్ ఉండే. ఇప్పుడు ఇక్కడ కోటేశ్వర్ మందిర్ దగ్గర కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఫస్ట్ టైం మీరు లైన్ నిలబడడం పేరాను. ఫస్ట్ టైం కదా. లైన్ అయితే మూవ్ అవుతుంది ఇప్పుడు. అప్పటి నుంచి లైన్ నిలబడ్డాము. ఎంత 10 minutes నుంచి నిలబడ్డాము. ఇప్పుడు జర్ర మూవ్ అవుతుంది. అయ్యా మళ్ళీ ఆపేసారు. ఏంద్రా చిరంజీవి మళ్ళీ ఆపేసారు. మన చిరంజీవి ఆయన పేరు. మన ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు లోపల వానికి? ఎంత? 5-6 గంటలు. అది చూడండి, ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూడండి అక్కడ రాసిండు శ్రీ కోటేశ్వర్ మందిర్. ఇక్కడ మనకు సైడ్స్లో అయితే ఇక్కడ వాటర్స్ అయితే పెట్టారు. వాటర్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చూడండి, అందరు దర్శనం చేసుకున్నారు. అక్కడ సైడ్కైనా వస్తున్నారు చూడండి. శివయ్య, హరహర మహాదేవ్, శంభో శంకర్. చాలా పెద్ద లైన్ లోపలికి ఎంటర్ అయినాం మేము. పబ్లిక్ అయితే వస్తున్నారు ఆడికని. చాలా రష్ ఉన్నారంట. ఇప్పుడే కనుక్కున్నాం అందరినీ. ఆడ ఇంకా పెద్ద లైన్ మొత్తం ముంగటి వరకు చూడరు ఎంతమంది ఉన్నారు ఆడ. చూడాలా చాలా మంది. అది చూడరు వచ్చేసినాం ఫైనల్ అయితే. ఇంకా కొంచెం ముందుకు పోవాలా. ఇంకొక 20 minutes పడతాడు. అలా కూడా శివయ్య కనిపిస్తున్నాడు చూడు. హర హర శంభో శంకర. చాలా కష్టాలు కూడా వచ్చినాము. ఒక 1 hour అవుతుంది లైన్ నుండి మనం. 1 hour అవుతుంది వచ్చి మనం. ఇంకెక్కువైందా? ఫైనల్ అయితే వచ్చేసినాం మనం. లైన్లో చూడాలి. ఇక లోపల పోవాలి. ఎంత టైం పడుతుందేమో దర్శనం పడడానికి చూడాలా. మంచిగా బయటికి వచ్చేటప్పుడు అయితే మీకు వీడియో తీస్తాం మొత్తం చూడాలి. దేవా పబ్లిక్ చూడరు ఎంత పెద్ద ఉంది లైన్. ఇంకా వాళ్ళు ఎక్కివాలి, ఇట్లా స్టెప్స్ ఎక్కివ్వాలి మీకు. చాలా పెద్ద ఉంది ఇంకా లైన్. చూడు గైస్ వచ్చేసినాం మనమైతే ఫైనల్ లోపలికి.
గాయ్స్ ఇప్పుడే మనం దర్శనం చేసుకొని వచ్చేసినాము. ఇక టెంపుల్ వచ్చేసి ఇక దీని వెనకాలనే ఉంటుంది. టెంపుల్ వెనకాలనే ఉంటుంది. మీరు కూడా దర్శనం చేసుకోవాలి. హర హర మహాదేవ్ శంభో శంకర. ఎట్లా అనిపించింది బాయ్ దర్శనం చేసుకోరుగా? గాయ్స్ మనమైతే ఇప్పుడు కోటేశ్వర మందిర్ ఉన్నాము. కోటేశ్వర మందిర్ దగ్గర. ఇది వచ్చేసి హకీంపేట దగ్గర. అందరు అడుగుతున్నారు కదా టెంపుల్ ఎక్కడని చెప్పేసి. హకీంపేట దగ్గర ఆర్మీ ఏరియాలో ఉంటుంది. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇంకా ఇక్కడనే లోపలనే మనకి దర్శనం చేసుకున్నాం. పబ్లిక్ కూడా ఎట్లుందో బయట. ఫోన్స్ అలౌడ్ లేవు అసలు లోపలికి. బయటికి రాగానే హనుమాన్ టెంపుల్ ఉంది, కృష్ణన్ టెంపుల్ ఉంది, ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. మనమైతే దర్శనం చేస్తున్నాం ఇంకా లోపల వేసి. లోపల ఉందా చిరంజీవి ఓమా? చూడండి ఇగో ఇప్పుడైతే మనం ఇక్కడ దర్శనం చేసుకున్నాము. శివయ్య దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఇట్లా ఉన్నారు. ఇక్కడ కూర్చోనికి ఇక్కడ మంచి ప్లేస్ కూడా ఉంది. చాలా పబ్లిక్ ఉన్నారు కానీ ఇక్కడ కూర్చున్నారు వాళ్ళని మళ్ళీ ఇలా కొట్టేస్తారు. ఎందుకంటే చాలా పబ్లిక్ అయిపోతున్నారు అట్లా అని. ఇక్కడ ఎక్కడున్న మొత్తం ఆర్మీ వాళ్ళు అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇట్లా బయటికి రాగానే చూడండి ఇగో కృష్ణ టెంపుల్ ఉంది ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. మేమైతే ఇక్కడ కూర్చున్నాం ఇప్పుడైతే. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ నేచర్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. మంచిగా అనిపిస్తుంది ఇక్కడ నీట్గా. ఇంకా మా చిరంజీవి గారి ఫోటో దింపేసి వస్తుంది. ఈరోజు అయితే మనం ఒక్క పొద్దున్నాం. దేవుని అయితే దర్శనం చేసుకున్నాం. నువ్వు ఉంటున్నావు ఒక పొద్దు? ఇప్పుడే వాటర్ తాగినావా? ఏడు వాటర్ తాగినావు కదా ఇంకేంది? బ్యాట్లు తింటారంట. చేసి వచ్చేసి మనం ఇక్కడ కూర్చున్నాం సైడ్కి అయితే. ఇవి అందరు కూర్చుని చూడు ఇక్కడ అయితే. మనం కూడా కూర్చున్నాం. మీరు మనోడు తింటానే ఉన్నాడు ఆల్రెడీగా. ఏంటి అది? అయ్యో డ్యామేజ్ అవుతుంది. బాగుందారా బుంది? ఒక్క పొద్దు ఉండొచ్చు కదా. ఇప్పుడు వద్దంట. అవును. ఇగో పబ్లిక్ చూడండి గైస్. ఇగో ఎంత మంది ఉన్నారు చూడు. ఇక చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. ఇక ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఆ లైన్ చూడు లాస్ట్ వరకు ఎంతమంది ఉన్నారు. ఇక శివరాత్రి అంతా ఇట్లానే ఉంటుంది. మళ్ళీ శివయ్యని దర్శనం చేసుకోవాలంటే మినిమం ఉండాలా. హర హర్ మహాదేవ్ శంభో శంకర.